మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. సింహవాహిని అమ్మవారిని మాత్రం బీజేపీ నేత అయినటువంటి చికోటి ప్రవీణ్ దర్శించుకున్నారు. నిజంగా అన్న చెప్పండి, అమ్మవారి దర్శనం ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? అద్భుతంగా ఉంది అమ్మవారి దర్శనం. ఏర్పాట్లు అంటే చూస్తురుగా, భక్తుల కంటే ఎక్కువ పోలీసు వాళ్ళు ఉన్నారు. భక్తులకు ఇబ్బంది కలిగే పరిస్థితే కనబడుతుంది. మరి ఈ గవర్నమెంట్ లా శ్రద్ధ ఏడు ఉంటుందమ్మా? హిందూ దేవాలయాలపై శ్రద్ధ ఏడు ఉంటుంది? ఎంతసేపు కమిషన్ల పైన శ్రద్ధ, కానీ హిందూ దేవాలయాలపై ఎట్లా వ్యవస్థ నడపాలి, మరి ఎట్లా ఇబ్బంది పెట్టకుండా భక్తులకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలనే శ్రద్ధ అయితే ఈ రేవంత్ రెడ్డి సర్కార్. కానీ ఎందుకంటే బీజేపీ అంటేనే హిందుత్వంతో కూడుకున్నది. మరి ఒకవేళ బీజేపీ వచ్చి ఏ ఎన్నికల్లో అయినా కూడా మెజార్టీ సాధిస్తే ప్రజలకు బీజేపీ ఏం చేయదలుచుకుంటుంది? ప్రధానంగా ఆలయాలకు సంబంధించి ముఖ్యంగా ఎన్నో వేల ఎకరాలు ఓఐసీ ఆధ్వర్యంలో ఈ రెండు ప్రభుత్వాల సహకారంతో దేవాలయ భూములు కబ్జాలకు గురి కాబడ్డాయి. మరి ఫస్ట్ మా గవర్నమెంట్ వస్తే ఫస్ట్ ఆ కబ్జాల నుంచి విముక్తి కలిగిస్తాం. వేల ఎకరాల భూములు ఉన్నాయి ఇవాళ దేవాలయాలకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ముఖ్యంగా మళ్ళీ ఇంకా కూడా పండుగలకి ప్రత్యేకమైన ఫండ్ రిలీజ్ చేస్తాము. భక్తులే ఇంపార్టెంట్ గా మరి ఏర్పాట్లు భారీగా ఉంటాయి. 20,000 కోట్లు కేవలం బోనాలకు మాత్రమే ప్రభుత్వం అందించింది. మరి ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వ అధికారులు అంటున్నారు. అధికారులు అంటే నడవదమ్మా, ప్రజలు అనాలి, దేవాలయాల కమిటీలు అడగాలి. అలా ఇక్కడ ఈ అమ్మవారి గుడికి ఎంత ఫండ్ బ్యాంకులు వచ్చిందో మరి ఇలా ప్రభుత్వాన్ని అడుగుతున్నా. రూపాయి రాలేడ. గత ప్రభుత్వం 20 కోట్లు ఇస్తా అని చెప్పి మాట మార్చినారు బీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే బిజీ ఉన్నారు కమిషన్లలో. ప్రజలందరూ కూడా హిందుత్వాన్ని పాటిస్తూ గోవుని రక్షిస్తూ అమ్మవారి గుళ్ళు దర్శనం చేసుకొని మంచిగా అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవాలి. అందరూ హిందువులందరూ ముఖ్యంగా గోవు కూడా బాగుండాలి. మరి అమ్మవారి అందరిపై తన ఆశీర్వాదాన్ని ఇవ్వాలని చెప్పి వచ్చేటువంటి భక్తులకు కొంత ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే పోలీసుల కన్నా ఎక్కువగా ఇటు భక్తులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. మరి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఏర్పాట్లు అనేది ఏమాత్రం సరిపోవు. హిందుత్వం పెరిగిపోతుంది. హిందూ పండుగలు అనేది మనం చాలా ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి అంటున్నారు బీజేపీ నేత అయినటువంటి చికోటి ప్రవీణ్. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, సింహవాహిని అమ్మవారి ఆలయం.